గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో మనమైతే ఇవాళ ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్, అందరూ ఇష్టపడే టాపిక్ ఐపీఎల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆసక్తిగా చూసే క్రికెట్ గురించి మీకు తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్ నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు తెలుసా, లాస్ట్ సీజన్ 2024లో కేకేఆర్ టీం గెలిచింది. ఆ గెలిచినందుకు వాళ్ళు ఇచ్చిన ప్రైజ్ మనీ 20 కోట్లు. కానీ కేకేఆర్ టీంని పర్చేస్ చేసిందే 69 కోట్లకి. 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం 69 కోట్లు ఖర్చు పెట్టి టీంని ఎందుకు కొన్నారంటారు? అది అన్నీ మాట్లాడుకుందాం. కేవలం 2024లోనే ఐపీఎల్ ఒక సీజన్‌కి 20,700 కోట్లు సంపాదిచ్చింది. అసలు ఈ మనీ అంతా ఐపీఎల్‌కి ఎలా వస్తున్నాయి? ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. లేట్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేయండి. వీడియోలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందు నా వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎంతోమంది నా వీడియోస్‌నైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా నుంచి ఇదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ ఐపీఎల్‌కి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి మనకి మీడియా ద్వారా వస్తదనమాట. మీడియా రైట్స్. ఈ మీడియా రైట్స్ అనేది మనం టీవీ అండ్ ఫోన్‌లో చూస్తాం గదా! ఆ యాప్స్ అనేవి పర్చేస్ చేస్తాయన్నమాట. వియాకామ్ 18 అండ్ స్టార్ స్పోర్ట్స్ ఈ 2 కలిపి 2023 నుంచి 2027 వరకు కాపీరైట్స్ అనేవి తీసుకున్నాయి. వాళ్ళు వాటి కోసం పే చేసిన అమౌంట్ 48,400 కోట్లు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రైజ్ అనేది ఈ డ్యూరేషన్‌కనమాట. ప్రతి సీజన్ అనేది ఎవ్రీ ఇయర్ 3 మంత్స్ జరుగుతుంది. అలాగా వాళ్ళు 4, 5 సీజన్స్ అనేది కొనేసుకున్నారనమాట. 2023-2027. ఇది మనకి ఫస్ట్ అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనమాట. దీనివల్లనే మనకి లార్జ్ అమౌంట్ అనేది ఐపీఎల్‌కి జనరేట్ అవుతుంది. మీడియా సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి మనకి ఐపీఎల్‌లో స్పాన్సర్స్ ద్వారా వస్తది. టైటిల్ కొనుక్కోవడానికి టాటా వాళ్ళు లార్జ్ అమౌంట్ అనేది స్పాన్సర్ చేస్తారు. అందుకే మనం టాటా ఐపీఎల్ అని పిలుస్తాం. అలాగే కో స్పాన్సర్స్ మనకి చాలానే ఉంటాయి. లైక్ పేటీఎం, క్రెడ్, డ్రీమ్ 11, అన్అకాడమీ ఇలా చాలా సోర్సెస్ నుంచి వాళ్ళ బ్రాండ్స్‌నైతే ప్రమోట్ చేసుకోవడానికి ఇంతింత అమౌంట్ అని బల్క్ అమౌంట్‌గా వాళ్ళైతే ఇచ్చి స్పాన్సర్ చేపించుకుంటారనమాట. ఎందుకంటే ఐపీఎల్ చాలా మంది ప్రేక్షకులైతే చూస్తారు కాబట్టి, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేవి ఇక్కడ స్పాన్సర్ చేసుకోవడం వల్ల మరింకొన్ని మందికి తెలుస్తాయి కాబట్టి. అండ్ మనకి స్పాన్సర్స్‌లోని ఇంకో టైప్ కూడా ఉండిద్దనమాట. లైక్ మనం ఐపీఎల్ టీమ్స్‌లో ప్రతి టీమ్‌కి ప్రతి జెర్సీస్ ఉంటాయి గదా! ఆ జెర్సీస్ మీద లోగోస్ అనేవి ఉంటాయి. ఆ లోగోస్ అనేది లైక్ ఇప్పుడు ఆర్‌సీబీకి ఖతర్ ఎయిర్‌వేస్ నుంచి స్పాన్సర్‌షిప్ వస్తదనమాట. సీఎస్‌కేకి ఇతిహాడ్ ఎయిర్‌వేస్ నుంచి స్పాన్సర్స్ అనమాట. ఇలా వాళ్ళు వాళ్ళ జెర్సీ మీద టీమ్ జెర్సీస్ మీద లోగోస్ వేయించుకోవడం కోసం వాళ్ళు గూడా స్పాన్సర్ చేస్తారు. ఇలా గూడా మనకి ఐపీఎల్ అనేది మనీ ఎర్న్ చేస్తదండి. థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి మనకి టికెట్స్ ద్వారా వస్తాయన్నమాట. ప్రతి మ్యాచ్ మనం చూడ్డానికి వెళ్ళినప్పుడు దాదాపు 50,000 టికెట్ల వరకు అమ్ముతారు. ఆ 50,000 టికెట్లలో బేసిక్ మనకి 5,000 నుంచి స్టార్ట్ అయితే మీడియంగా 50,000 వరకు ఉంటే, మరి ఇంకా రిచ్‌గా తీసుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో గూడా ఉంటాయి. అలా ఈ టికెట్ ప్రైజెస్ వల్ల గూడా మనకి ఐపీఎల్ వాళ్ళకి మనీ అయితే జనరేట్ అవుతాయన్నమాట. ఈ టికెట్స్ ఇవన్నీ ఒక్కొక్క మ్యాచ్ బట్టి అండ్ ఏరియా బట్టి గూడా డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి బెంగుళూరులో ఆర్‌సీబీ మ్యాచ్, సీఎస్‌కే మ్యాచ్ జరిగితే ఒక రకంగా, అండ్ హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్ ఇలా ఎవరి ఓన్ గ్రౌండ్స్‌లో వాళ్ళకి జరిగే మ్యాచ్ బట్టి ప్రైజెస్ అనేది గూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా చాలా రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇది చాలా మెయిన్ సోర్స్. ఇది గూడా ఒక రకమైన సోర్స్ అనమాట. ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి మనకి ఐపీఎల్ ఒక్కొక్క ఫ్రాంచైజ్ అంటే ఒక్కొక్క జట్టు ఇప్పుడు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ ఇలా ఉంటాయి కదా! అలా ఒక్కొక్క జట్టు వాళ్ళకి 300-500 కోట్ల వరకు ఒక్కొక్క జట్టు సంపాదిచ్చే అమౌంట్ అనమాట. అండ్ మనం ఇప్పుడు వాచ్ చేసే టీవీలో వచ్చే యాడ్స్ నుంచి, మనం ఫోన్‌లో చూస్తే మొబైల్‌లో వచ్చే యాడ్స్ వల్ల గూడా చాలా బల్క్ అమౌంట్ అనేది జనరేట్ అవుతది ఐపీఎల్. ఈ యాడ్స్ అనేవి డ్యూరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి జస్ట్ 10 సెకండ్స్ యాడ్ వాళ్ళు మనకి చూపించడం కోసం టీవీలో 14-18 లక్షల వరకు చార్జ్ చేస్తాయి. అలా ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ యాడ్‌ని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటది. ఇలా ఈటి వల్ల గూడా మనకి ఐపీఎల్‌కి చాలా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో, మనం ఇప్పుడు కొత్త కొత్త టీమ్స్‌నైతే ఇన్వైట్ చేస్తారు గదా! అలా కొత్త కొత్త టీమ్స్‌ని తీసుకున్నప్పుడు ఆ టీమ్ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు బీసీసీఐకి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉండిద్ది. అంటే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉండిద్దనమాట. ఇప్పుడు మనకి ఐపీఎల్ అనేది బీసీసీఐయే ఐపీఎల్ అనేది కండక్ట్ చేస్తదనమాట. సో, అది గూడా ఐపీఎల్‌కి మనీ జనరేట్ అయితున్నట్టే. ఇప్పుడు ఆ ఫండింగ్ ఏదైతే ఇస్తారో అది గూడా ఐపీఎల్‌కి వచ్చే సోర్సే. లైక్ ఎగ్జాంపుల్ మనకి 2022లో
లక్నో అండ్ జీటీని అయితే మనకి తీసుకొచ్చారు కదా. లక్నో స్టేట్ అనేది మనకి ఐపీఎల్లో ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు కొత్త టీంని అయితే మనకి పరిచయం చేయడానికి కోసం 7,100 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే ఫండింగ్ చేశారు బీసీసీఐకి. అండ్ జీటీ కూడా మనకైతే కొత్తగా 2020లో పరిచయం చేసినందుకు ఆ స్టేట్ అనేది మనకి ఐపీఎల్‌లో ప్లే చేయడం కోసం 5,625 కోట్లయితే మనకి ఫండింగ్ చేశారు బీసీసీఐకి. కేవలం లక్నో అండ్ జీటీని ఐపీఎల్‌లోకి ఎంటర్ చేపించడం కోసం బీసీసీఐకి దాదాపు 13,000 కోట్ల వరకు సంపాదిచ్చిందనమాట. అంటే ఫండింగ్ చేశారు కాబట్టి 2 టీమ్స్‌కి కలిపి. ఐపీఎల్ అనేది మనందరం జస్ట్ క్రికెట్ లాగే చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా మన ఫేవరెట్ ప్లేయర్స్ కోసం. కానీ ఇది ఒక బిజినెస్. ఇది ఐపీఎల్ చాలా అమౌంట్‌నైతే 2024లో రూ. 3 సంపాదిస్తే 2025కొచ్చేపాటికి రూ. 6 సంపాదిస్తది. ఇదొక బిజినెస్. ఇది ఎప్పటికి గ్రో అవుతూనే ఉండిద్ది. మనకు కనిపించేవి చాలా తక్కువుంటాయి. అండ్ మనం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసినా కూడా, ఎంత చేసినా గూడా అది చాలా తక్కువే. అండ్ మనకు కనిపించే అమౌంట్ అనేది చాలా చిన్నదే. ఇది మనం చూడని మనకి తెలియని ఎంతో అమౌంట్‌నైతే ప్రతి ఇయర్ సంపాదిస్తూనే ఉండిద్ది. అండ్ గ్రో అవుతూనే ఉండిద్ది. సో, ఈ ఐపీఎల్ ద్వారా మనం ఇప్పుడు మన ఫేవరెట్ టీమ్ జెర్సీనైతే కొనుక్కోవడం వల్ల చిన్న చిన్న మర్చండైజ్ కూడా వీళ్ళు చిన్న చిన్న షాపులు వాళ్ళు ఇట్లా ఎవరైతే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకుంటారో జెర్సీస్ వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ బీసీసీఐకి వచ్చే ప్రాఫిట్‌లో నుంచి టీమ్స్‌కి కూడా కొంచెం అమౌంట్ అనేది బీసీసీఐ ఇస్తదనమాట. సో, ఈ ఐపీఎల్ అనేది మనకి 2008లో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటికి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఇంకిలా కంటిన్యూ అవుతూనే ఉండిద్ది. ప్లేయర్స్ మారుతూ ఉంటారు. సో, ఇది మనకి లీగల్‌గా సంపాదించే ఐపీఎల్ అమౌంట్. అండ్ ఇల్లీగల్‌గా గూడా జరిగేవి చాలా ఉంటాయి. లైక్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ గూడా చాలామంది యూత్ ఇవందరూ గూడా మనకి బెట్టింగ్స్‌లో మునిగి తేలిపోతూ ఉంటారు. చాలా అమౌంట్స్ అనేవి మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 2 మంత్స్, ఈ 2, 3 మంత్స్ కొన్ని కోట్ల వ్యాపారం జరిగిద్ది. లీగల్‌గా అంత సంపాదిస్తే ఇల్లీగల్‌గా కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు. నష్టపోయే వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు. కానీ ఇదంతా మన ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. ఇప్పుడు మనం ఏ చిన్న తప్పు చేసినా గూడా మన ఫ్యామిలీ అనేది డిపెండ్ అయిపోయి ఉండిద్ది. సో, వచ్చినప్పుడు బానే ఉండిద్ది. పోతేనే మనం చాలా నష్టపోతాం. సో, ఇలాంటి బెట్టింగ్స్ ఇలాంటి వాటిలకి చాలా దూరంగా ఉండి అండ్ ప్లే సేఫ్. మీకు ఎంత తెలిసినా గూడా బెట్టింగ్స్ ఇవన్నీ ఎప్పటికైనా సరే ఇల్లీగలే. అదంతా మీ ఓన్ సేఫ్టీ మీద ఆధారపడి ఉండిద్ది కాబట్టి సో, సే నో టు బెట్టింగ్స్. సో, మనమైతే ఇప్పటి వరకు మాట్లాడుకుంది జస్ట్ ఎర్నింగ్స్ గురించే. ఇంకా ఈ ఐపీఎల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా టాపిక్సే ఉంటాయి. లైక్ ఏ సీజన్‌లో ఎవరు ట్రోఫీ కొట్టారు అండ్ ఏ సీజన్‌లో ఎవరెవరు ఎలా ప్లే చేశారు ఏంటి ఇవన్నీ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ మనం ఓన్లీ ఈ టాపిక్‌లో ఓన్లీ ఎర్నింగ్స్ గురించి చెప్పుకుంటున్నాం. అండ్ మన నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి నేను సీరీస్ ఆఫ్ స్టోరీస్ చేస్తాను. లైక్ లైఫ్ స్టోరీ ఆఫ్ హార్దిక్ పాండ్యా, లైఫ్ స్టోరీ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇలా సీరీస్ చేస్తాను. నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ గూడా ఒక సీరీస్‌లా చేస్తాననమాట. సో, అవన్నీ గూడా మిస్ కాకుండా చూడడం కోసం ఖచ్చితంగా నా వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ గ్యాదర్ చేసి చాలా కష్టపడుతున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేసేయండి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే. బాయ్ బాయ్.